హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనము గోపాల్ నగర్ బస్ స్టాప్ కి దగ్గరలో ఒక G+2 ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి. ఇది వచ్చేసి అయితే సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. చూస్తున్నారు కదండి, ఫ్రంట్ 2 సైడ్స్ రోడ్ కూడా 30 ఫీట్ రోడ్ అండి. మీరైతే ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని అయితే మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనం ఈ హౌస్ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఈ హౌస్ వచ్చేసి అయితే సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి. హౌస్ వచ్చేసి 111 స్క్వేర్ యార్డ్స్ లో ఉందండి. ఇదైతే సెమీ కమర్షియల్ హౌస్ అండి. ఇందులో బోరు, సంపు అలాగే మంజీరా కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసినట్టయితే 2 షాప్స్ అలాగే 1 రూమ్ పార్కింగ్ కూడా ఉందండి. చూడండి, ఇది వచ్చేసి అయితే పార్కింగ్ అండి. మనకి ఇక్కడ ఒకటి సంపు కూడా ఉంది చూడండి. ఇక్కడ వచ్చేసి అయితే బోర్ ఉందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక రూమ్ అండి. ఇందులో అయితే మనకి కిచెన్ కూడా ఉంది. చూడండి, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, పార్కింగ్ లో కూడా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. విత్ లైట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో కూడా చూసినట్టయితే 2 BHK అండి. మనకి సెకండ్ ఫ్లోర్ లో కూడా 2 BHK అయితే ఉందండి. మనకైతే ఇది 111 స్క్వేర్ యార్డ్స్ లో కూడా అయినా కూడా చాలా నీట్ గా అయితే వచ్చిందండి. మనకి స్పేషియస్ కూడా చాలా ఉందండి. చూడండి, ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి గ్రానైట్ తో విండో అయితే చాలా నీట్ గా ఉందండి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. మనకి చూడండి, డైనింగ్ ఏరియా కూడా చాలా నీట్ గా అయితే ఉందండి. కిచెన్ అయితే ఓపెన్ కిచెన్ ఉంది. మనకి పూజ రూమ్ కూడా సపరేట్ గా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. మనకైతే డైనింగ్ నుంచి ఒకటి వాష్ ఏరియా కూడా ఉందండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అండి. మనకి టైల్స్ కూడా చూడండి చాలా నీట్ గా అయితే ఉన్నాయి. చుట్టూ సరౌండింగ్ లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హాల్. మనకి ఇక్కడైతే ఇదొక బెడ్రూమ్, ఇంకా సైడ్ కి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ నుంచి అయితే విత్ అటాచ్ వాష్రూమ్ కూడా ఉంది. మనకి ఈ హౌస్ కి వెంటిలేషన్ కూడా ఉందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి అయితే అటాచ్ వాష్రూమ్. ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి అయితే లో రూఫ్ అయితే ఇచ్చారండి. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో కూడా మొత్తం టోటల్ గా ఫాల్ సీలింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అయితే ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఉంది. చూడండి, ఇది వచ్చేసి అయితే చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఒకటి అవుట్ సైడ్ బాల్కనీ కూడా ఉందండి. ఇక్కడ కూడా బాల్కనీ రావడం వల్ల వెంటిలేషన్ అయితే బాగుంటుందండి ఈ హౌస్ కి. చూసారు కదండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఎలా ఉందో అలాగే మనకు సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అయితే ఉంటుందండి ఈ హౌస్. మీరైతే ఈ హౌస్ అయితే విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి అయితే కాల్ చేసి విజిట్ చేయొచ్చండి. ఈ హౌస్ కి నియర్ బై బస్ స్టాప్ కూడా దగ్గరలో ఉంటుందండి. బస్ స్టాప్ కి మనకి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈ హౌస్ కి నియర్ బై స్కూల్స్ అయితే చాలా ఉన్నాయండి. మనకి ఇక్కడ నుంచి ఐజీ స్టాచ్యూ గానీ అలాగే సుచిత్ర సర్కిల్ గానీ ఇంకా కొంపల్లి అయితే దగ్గరలో ఉంటుందండి. అలాగే బొల్లారం రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుంది. చూసారు కదండి, ఈ హౌస్ అయితే చాలా నీట్ గా ఉందండి. మనకి 111 స్క్వేర్ యార్డ్స్ లో అయినా కూడా చాలా స్పేషియస్ గా అయితే వచ్చిందండి. మనకి హౌస్ ప్లాన్ కూడా చాలా బాగుందండి. ఈ హౌస్ అయితే 100% వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చూసారు కదండి, ఇప్పుడు మనం చూస్తున్నది అయితే సెకండ్ ఫ్లోర్ అండి. ఈ హౌస్ వచ్చేసి అయితే ప్రైమ్ లొకేషన్ లో ఉందండి. మనకు ఈ హౌస్ అయితే మంచి కమర్షియల్ హౌస్ అండి. మనకి రెంట్ కూడా కింద 2 షటర్స్ కి అయితే వస్తుంది. అలాగే ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఉన్నా కూడా సెకండ్ కూడా మనకైతే రెంట్ వస్తుందండి. రెంట్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుందండి ఈ హౌస్. చుట్టుపక్కల సరౌండింగ్ కూడా చాలా మంచిగా ఉందండి. మీరైతే లేట్ చేయకుండా స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్ కి అయితే కాల్ చేసి ఈ హౌస్ ని అయితే విజిట్ చేయొచ్చండి. మనకైతే ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి కూడా మనకైతే చాలా తక్కువ ప్రైస్ లో అయితే వస్తుందండి. మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే వాళ్ళు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మా వీడియోకి అయితే ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.